ఆపండి. స్టాప్. పంట పొలాల కన్స్ట్రక్షన్ వర్క్ చేయకూడదని హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. పర్యావరణ పరిరక్షణ శాఖ నుండి కూడా క్లియరెన్స్ తీసుకోలేదు. అది ఇప్పటికి స్టే ఆర్డర్ మాత్రమే కదా వచ్చింది. మనం పైకోర్టులో అప్పీల్ చేసుకుందాం. అది వెంటనే జరిగే పని కాదు. వద్దు, వెంటనే జరగక్కర్లేదు, కానీ జరిగి తీరుతుందిగా. అంతవరకు మనం మిగతా బిజినెస్ చూసుకుంటే పోయా. ఏమంటావు? నా టెన్షన్ కన్స్ట్రక్షన్ ఆగిపోయినందువల్ల కాదు. మరి ఆ రోజు డేవిడ్ దగ్గర నుంచి 15 ఎకరాల స్థలం ఎక్స్ట్రాగా కొనాల్సి వచ్చినప్పుడు శామి దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాను. అవును, ఆ రోజు శామి సాయం చేశాడని నువ్వు చెప్పావుగా. శామి ఊరికే హెల్ప్ చేయడుగా రామయ్య. మరి వాడు వడ్డీ ఎక్కువ తీసుకుంటాడని తెలుసు, కానీ ప్రాజెక్ట్లో సగానికి పైగా అడ్వాన్స్ డబ్బు వచ్చినప్పుడు నువ్వు చెప్పిన కాన్ఫిడెన్స్ నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. కొద్ది రోజులు కదా రొటేషన్ చేసేద్దామని శామి అడిగిన కొలాటరల్ సెక్యూరిటీ మొత్తం రిజిస్టర్ చేసి వాడికి ఇచ్చిన తర్వాతే నాకు డబ్బులు ఇచ్చాడు. ఏంటి? టెక్స్టైల్స్, ట్రాన్స్పోర్ట్ కంపెనీ, మిగతా స్థలాలు, అంతెందుకు ఉంటున్న ఇల్లు, కారుతో సహా ఇప్పుడు అన్ని శామి పేరునే ఉన్నాయి. నువ్వెంత పిచ్చి పని చేసావురా! ఇవన్నీ చేసే ముందు నాతో ఒక్క మాట చెప్పుండొచ్చు కదా. చెప్తే నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసురా. పిల్లలతో కూడా చెప్పకుండా దాచాను. దారోలండి. ఎక్కడున్నాడు వాడు? కావాలని మోసం చేయలేదు. నేను చెప్పే దయచేసి వినండి కొంచెం. ఇచ్చేస్తాను, నమ్మండి. ఆగండి ఆగండి. ఏంటి సార్, ఎందుకు వీడిని తీసుకెళ్తున్నారు? ప్లాట్ ఇస్తానని డబ్బు తీసుకుని ఆమారిస్తే యాక్షన్ తీసుకోరా? అయితే దాని ఓనర్ మీద కదా యాక్షన్ తీసుకోవాలి. నేను రామయ్యని, చెరుకుపల్లి మాధవి కొడుకు రామయ్యని. ఆ స్థలం నా పేరునుంది. ఆ ప్రాజెక్ట్ యజమాని నేనే. రే రాజు, ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి సార్కు చూపించు. రండి. రే రామయ్య, రే నాకేం కాదురా. నేను లోనకెళ్తే ఏంటి, నువ్వు బయటే ఉండాలి. అప్పుడే అన్నీ జరుగుతాయి. ధైర్యంగా ఉండు. పోతా సార్.